అండి, ఎలా ఉన్నారు? ట్రిప్ లో ఉండడం వల్ల వీడియో సరిగ్గా పోస్ట్ చేయలేదు. ఈ వీడియో వచ్చేసి మేము అరుణాచలం స్టార్ట్ అయిన రోజు వీడియో. మేము మా మావయ్య గారు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నామండి. ఏ ఫ్యామిలీలా చాలా బాగా కలిసిపోతామండి. మొత్తం 12 మెంబర్స్ వెళ్తున్నాము. అందరిది కూడా రాజమండ్రి అండి. ఖచ్చితంగా కుదిరినప్పుడల్లా కలుస్తూ ఉంటాము. వచ్చేసి సర్కార్ కి వెళ్తున్నామండి. ఆఫ్టర్నూన్ 4 కి ట్రైన్. మా విరానికి కొంచెం నీరసంగా ఉందన్నాను కదా, అందుకని దిగట్లేదు. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. అక్కడ కనిపిస్తుంది చూసారా వైట్ కలర్ లో, ఆహ్వానం రెస్టారెంట్ అండి. ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాలి ఒకసారి వచ్చాక. నైట్ టైం అయితే బాగుంటుందండి, ఫుల్ లైటింగ్స్ పెడతారు. మేము ఎక్కేసాము, మొత్తం అంతా సెట్ చేసుకుని కూర్చున్నామండి. అందరికి పక్క పక్కన సీట్స్ వచ్చాయి. ఇప్పుడు మార్నింగ్ 9 కి రీచ్ అవుతామండి. ఇప్పటికే అటు తమిళనాడు సైడ్ ఫుల్ సైక్లోన్ అంటున్నారండి. ఏమైందో ఏంటో నెక్స్ట్ వీడియోస్ లో చూద్దరు గానీ, ఇప్పుడైతే మా వదిన ఫోన్ చేస్తే వీడియో కాల్ మాట్లాడేసాము. ఇంకా విరాన్ అయితే కూర్చొని ఆడుకుంటున్నాడు. మామూలుగా అయితే ఆఫ్టర్నూన్ పడుకుంటాడండి. ఇంకా ఆ రోజు హడావిడిలో అస్సలు పడుకోలేదు. అందరం కలిసి చిన్న గేమ్ ఆడుకున్నామండి సరదాగా. అసలు టైం తెలియలేదు. ఈ గేమ్ మీకు తెలిసే ఉంటుంది కదా, బిట్వీన్ నెంబర్ రావాలి, హౌసీ కాయిన్స్ తో ఆడుకున్నాము. అయితే వాళ్ళ తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి కాసేపు ఆడుకున్నాడండి. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో. చెన్నై దాటేసాము. గల్పట్ స్టేషన్ అండి. తర్వాత పలార్ రివర్ అంటే ఇది బాగుంది. మా విరాని చూసి గోదావరి అని చెప్తున్నాడు. ఫుడ్ విషయానికి వస్తే ఒక్కొక్కటి చేసి తీసుకొచ్చామండి. స్నాక్స్ కి అయితే గారెలు, అలానే నైట్ డిన్నర్ కి అయితే చపాతి, బ్రేక్ఫాస్ట్ కి అయితే దిబ్బ రొట్టెలు వేసామండి. అన్ని కూడా చాలా బాగున్నాయి. మేము దిగాల్సిన స్టేషన్ వచ్చిందండి. మేము ఎక్కిన ట్రైన్ అయితే ఇదేనండి. 9 అయింది మేము దిగేసరికి. అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళడానికి 2.5 hours పడుతుందండి. ట్రైన్ ఉంది కానీ ఆ ట్రైన్ 11 కి వస్తుంది. అందుకని చెప్పి మేము బస్ కి వెళ్తున్నాము. గానే వినాయకుడి గుడి కనిపించిందండి. మనం ఏది మొదలు పెట్టినా ముందు వినాయకుడికి దండం పెట్టుకుంటాం కదా, నుంచే దండం పెట్టుకున్నామండి. ఇంకా ఫ్రెష్ అవ్వలేదు కాబట్టి లోపలికి వెళ్ళలేదు. ఇంక ఇక్కడికైతే బస్సెస్ వస్తాయి. బస్ వచ్చింది, బస్ ఎక్కేసామండి. అందరము 10 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి బస్ స్టాప్ కి, బస్ స్టాప్ నుంచి అరుణాచలానికి ఇంకో బస్ ఎక్కాలి. మధ్య మధ్యలో హార్సెస్ అవి కనిపించండి. ఇప్పుడు కనిపించింది కదా, అవి షేర్ ఆటోస్ అండి. చాలా తిరుగుతున్నాయి అవి, చూసారు కదా. బస్ స్టాప్ కి అయితే వచ్చేసామండి. ఇంకా కాఫీ టీ ఏమైనా తాగుదాం అని చెప్పి ఇటు సైడ్ వచ్చాము. విరాన్ కూడా పాలు పట్టిస్తున్నాను. మేము వెళ్ళేసరికి ఇంకా 2 hours పడుతుంది. కూడా త్వరగానే వచ్చేసిందండి. ఇంకా టీ కాఫీ అందరం తాగేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇల్లుపురం బస్ స్టాప్ నుంచి అరుణాచలం వెళ్ళాలి. ఇప్పుడు టికెట్ వచ్చేసి 50 రూపీస్. అందరం ఎక్కేసాము. స్టార్ట్ అయింది బస్ కూడా. సేపు చూసి నేను కూడా ఇంకా పడుకున్నానండి. చాలా జర్నీ చేసినట్టు అనిపించింది బస్ లో మాత్రం. ఇంకా దిగి ఆటో ఎక్కేసాము. అక్కడి నుంచి అయితే ఎంతోసేపు పట్టలేదండి, 10 minutes అంతే. ఆటో ఎక్కిన తర్వాత మేము టీటీడీ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నామండి. ఆలయం రూమ్స్ వచ్చేసి అందరికి కన్ఫర్మ్ గా బుక్ చేసేసుకున్నామండి రూమ్స్. ఆ పేరుకి తప్ప ఎగ్జామ్ ఉండడం వల్ల లాస్ట్ వరకు వెళ్తామా లేదా అని చెప్పి ఆగాము. పోస్ట్పోన్ అవడం వల్ల మేము కూడా స్టార్ట్ అయ్యామండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వెళ్తామా లేదా అనుకున్నప్పుడు ప్రీ బుక్ చేసుకోవచ్చండి. లాస్ట్ లో 2 days ముందు పే చేయొచ్చు మనీ. పర్ డే కి 1100 పడుతుంది. ప్రీ బుక్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా 1100 తో పాటు 30 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. చెక్ ఇన్ టైం వచ్చేసి 2 o'clock అండి. మేము 2 కి ముందే వచ్చేసాము. రూమ్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇచ్చేసారు, ఒక రూమ్ తప్ప. అది ఇంకా ఉన్నారని చెప్పి వెకేట్ చేశాక 2 కి ఇస్తానన్నారండి. రూమ్స్ చూసేయండి ఒకసారి. అయితే కొన్ని టాయ్స్ తీసుకొచ్చానండి, ఆడుకుంటున్నాడు. ఈ లోపు అందరం ఒక్కొక్కరం రెడీ అవుతున్నాము. ఇంకా విరాన్ని కూడా రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను. అందరం ఫ్రెష్ అయిపోయి లంచ్ చేయడానికి స్టార్ట్ అయ్యామండి. పక్కనే, ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదండి. హెడ్ వచ్చేసి 180 రూపీస్ అండి. అన్లిమిటెడ్, సెల్ఫ్ సర్వ్ చేసుకోవాలి. అన్ని కూడా చాలా చాలా బాగున్నాయండి. సాంబార్ స్పెషల్ కదా, అది ఇంకా బాగుంది. ఏమేం పెట్టారో చూద్దామండి. రైస్, దొండకాయ ఫ్రై, పప్పు, పొట్లకాయ అనుకుంటా అండి, ఒక స్వీట్, అలానే రసం పెట్టారు, సాంబార్, అలానే బెండకాయ మజ్జిగ చారు. ఇది ఫస్ట్ టైం తిన్నానండి, చాలా బాగుంది. ఇంకా అప్పడం, సాంబార్, పెరుగు ఉంది, అలానే బటర్ మిల్క్ కూడా ఉంది. విరాన్కి అయితే గీ తీసుకొచ్చాను కదా, కొంచెం వేసి తినిపిస్తున్నాను. విరాన్ అయితే నేనే తింటానని చెప్పి తింటున్నాడు.
టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి అన్ని కూడా. ఇంకా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఇక్కడ. అందరం లంచ్ చేసేసి రూమ్స్ కి అయితే వచ్చేసామండి. కరెక్ట్ గా 4 కి స్టార్ట్ అయ్యాము గిరి ప్రదక్షిణకి వెళ్ళాము. అన్ని కూడా షేర్ చేస్తానండి. టెంపుల్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి, తప్పకుండా చూడండి. వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.